నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 9వ భాగం. భయం దేనికి మిస్ అనురాగ, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు అన్నాడు సీరియస్గా మిత్ర. మిత్ర అంతవరకు దీర్ఘాలోచనలో మునిగిపోయిన కంపెనీ విజిలెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ మిత్ర తన బాస్ అన్న విషయం పక్కన పెట్టి అతనికి మిత్ర మీద ఉన్న ఆత్మీయతాధికారాన్ని చూపించాడు. అతని కంఠంలో తీవ్రతకి కొద్దిగా వెనక్కి తగ్గాడు మిత్ర. తల్లి తండ్రి తర్వాత తమ మీద అంత అధికారాన్ని చూపించే చనువు, హక్కు ప్రభాకర్కి మాత్రమే ఉన్నాయి. సారీ అన్నాడు అనురాగ వైపు చూసి మిత్ర. కానీ ఆమె కళ్ళలో ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల ఎగసిపడిన రోషం స్పష్టంగా కనిపించింది అతనికి. పర్వాలేదు సార్, తప్పు జరిగినప్పుడు ఎవరినైనా అనుమానించవలసిందే. ఇది నా వైఫల్యం అని ఒప్పుకుంటున్నాను అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని తెరిచి అందులో ఉన్న ఒక కవర్ని తీసి అతని ముందు పెట్టింది. ఏంటిది? ఆశ్చర్యంగా అడిగాడు మిత్ర. నా రాజీనామా. 3 నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది, కానీ ఈ క్షణమే నేను నా క్యాబిన్ని వెకేట్ చేసేస్తున్నాను. ఇలా వెంటనే ఉద్యోగం మానేసినప్పుడు 6 నెలల జీతం మీకు, అంటే కంపెనీకి కాంపెన్సేషన్గా ఇవ్వవలసి ఉంటుంది. నాకు రావాల్సిన డబ్బులు లెక్క చూసి కట్ చేసుకోండి. బ్యాలెన్స్ ఎంత ఉందో మెయిల్ చేయండి. వెంటనే కంపెనీ అకౌంట్లో వేసేస్తాను అంటూ లేచి నిలబడింది అనురాగ. ఆ హఠాత్ పరిణామానికి ప్రభాకర్ తెల్లబోయాడు. ఆమె అంత వేగంగా నిర్ణయం తీసుకుంటుందని అతను అనుకోలేదు. అది మిత్ర కూడా ఊహించలేదు. విభ్రాంతిగా చూశాడు ఆమె వైపు. అతను తేరుకునే లోపుగా ఆమె ఆ గదిలో నుంచి బయటకొచ్చేసింది. మిత్ర, నువ్వు అన్నమాట తప్పు. ఆమెని అనుమానించినట్టుగా మాట్లాడావు. అనురాగ చిన్ననాటి నుంచి నీకు తెలుసు. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో నీకు తెలుసు. అయినా ఎందుకలా మాట్లాడావు? ప్రభాకర్ మందలింపుగా అడిగాడు మిత్రని. నా ఉద్దేశం ఆమెని అనవసరంగా భయపడొద్దని చెప్పడమే అంకుల్ అన్నాడు మిత్ర సీరియస్గా. ఆమె నీ స్నేహితురాలు అని మాట్లాడడం లేదు మిత్ర. ఆమె ఈ కంపెనీకి విశ్వాసంతో పనిచేసే చాలా విలువైన ఉద్యోగిని. ఆమె కంపెనీని వదిలి వెళ్ళనివ్వకు మిత్ర. మనం ఇక్కడ కాదు, ప్రైవేట్గా మాట్లాడుకుందాం. రాత్రి హాస్పిటల్కి వస్తాను నేను అంటూ లేచి నిలబడ్డాడు ప్రభాకర్. అసలు అనురాగకి నేను ఏమన్నా తప్పే అంకుల్. ఈ మధ్య ఆఫీస్ అని కూడా చూడడం లేదు. చిన్నపిల్లాడిలా కంప్లైంట్ చేస్తున్న మిత్ర వైపు చిరునవ్వుతో చూశాడు ప్రభాకర్. మీ పిల్లల పోట్లాట్లు నాకు తెలియనివి కావు మిత్ర. కానీ ఇప్పుడు మాత్రం నీ ఉద్దేశం ఏదైనా అన్న మాటలు తప్పు. సారీ చెప్పవలసినది నువ్వే. నేను బ్లాక్ షీప్ ఎవరో కనుక్కునే ప్రయత్నంలో ఉంటాను చెప్పి వెళ్ళిపోయాడు ప్రభాకర్. చిన్నగా నిట్టూర్పు విడిచిన మిత్ర తన ఛాంబర్లో నుంచి బయటకొచ్చి అనురాగ క్యాబిన్ వైపు నడిచాడు. అతని విశాలమైన గదికి కనెక్ట్ అయ్యే ఉంటుంది ఆమె చిన్న గది. అసలు ఆమెను చూస్తూ ఉండొచ్చన్న ఉద్దేశంతో తన గదిలోనే ఆమెకి టేబుల్ వేయించాలని అనుకున్నాడు. కానీ ఆమెనే చూస్తూ పనిని నిర్లక్ష్యం చేస్తాడేమో అని భయం వేసి వేరే క్యాబిన్ ఏర్పాటు చేశాడు. అదే తన కొంప ముంచేలా ఉంది అనుకుంటూ ఆమె క్యాబిన్లోకి అడుగుపెట్టాడు మిత్ర. అనురాగ అప్పటికే తన బ్యాగ్ సర్దుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా టేబుల్ వెనుక నుంచి బయటకొచ్చింది. ఎక్కడికి? తలుపుకి అడ్డంగా నిలబడి అడిగాడు మిత్ర. అనురాగ మాట్లాడలేదు. ఆమె మనసు భగ్గున మండింది అతన్ని చూడగానే. తన ద్వారా రహస్యం బయటికి వెళ్ళిందని అనుమానించిన అతన్ని చూస్తే కోపం బుసలు కొట్టింది ఆమెలో. ఎప్పటిలా అతన్ని క్షమించలేకపోయింది. ఈసారి అతని మీద ఆమెకి ఉన్న ప్రేమ కూడా మిత్రని ఆమె కోపం నుంచి కాపాడలేకపోయింది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి అనురాగ. దాన్ని గాయపరిచిన అతన్ని క్షమించదలుచుకోలేదు. అందుకే సమాధానం చెప్పకుండా అతన్ని తప్పుకొని గది బయటికి వెళ్ళబోయింది. ఇది ముందే ఊహించిన అతను వేగంగా కదిలాడు. తలుపు మూసి గడియ వేసేశాడు. ఏం చేస్తున్నారు సార్? కోపంగా అడిగింది అనురాగ. నేను మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యం చూపిస్తే నాకు కోపం వస్తుంది. బలవంతంగా అయినా నేను చెప్పదలుచుకున్నది చెప్తాను అన్నాడు సీరియస్గా మిత్ర. మిస్టర్ మిత్రదీప్, ఇప్పుడు నేను మీ ఉద్యోగిని కాను. 15 గంట క్రితమే రాజీనామా చేశాను. మీ దగ్గర ఉద్యోగంలో చేరినప్పుడే అది రాసి పెట్టుకున్నాను. నీకు ఆ రోజు చెప్పాను, నా ఆత్మాభిమానాన్ని నువ్వు గాయపరిచిన రోజున నేను ఒక్క క్షణం కూడా ఉండను అని. ఆ రోజు ఒప్పుకున్నావు. గుర్తు చేసింది అనురాగ. అవును, గుర్తుంది. కానీ నా మాటలని అపార్థం చేసుకుని ఆవేశంలో పిచ్చి నిర్ణయం తీసుకుంటే నీ రాజీనామాని నేను ఒప్పుకోనని కూడా చెప్పాను. ఇది గుర్తులేదా నీకు? అంటూ ఆమె తనకి ఇచ్చిన కవర్ని ఆమె కళ్ళ ఎదురుగా పెట్టి చాలా చాలా నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా చింపేశాడు మిత్ర. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అపనమ్మకంగా చూసింది అతని వైపు. తుల్యభాగం ఇంటికి చేరుకునేసరికి తండ్రి హాల్లో బోన్లో పులిలా పచారులు చేస్తూ కనిపించాడు.
వుల్ఫ్ ఆమెని ఆనుకుని నిలబడి పరీక్షగా చూసింది నాగరాజవర్మ వైపు. నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళబోయింది తుల్యభాగ. ఎప్పుడూ ముందు పరుగులు పెట్టే వుల్ఫ్ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఆమెని వదలలేదు. తుల్య! గర్జించాడు నాగరాజవర్మ. ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తాను చేసిన పని తండ్రికి చేరి కోప్పడతాడని తెలుసు, కానీ అగ్నిపర్వతంలా బద్దలవుతాడని ఆమె ఊహించలేదు. జరిగినది తనని అడుగుతాడని, వాడి అసలు రంగు బయటపడిందని చెప్పగానే తనని ప్రేమగా హక్కుని చేర్చుకుని మంచి పని చేశావని మెచ్చుకుంటాడని అనుకుంది తుల్య. కానీ తండ్రి రౌద్ర రూపం చూసి చిన్నగా వణుకుతూ ఉన్న చోటనే నిలబడింది. ఎంత పొగరు కాకపోతే అలా పెళ్లి కొడుకుని నలుగురి మధ్యలో చెంప పగలగొడతావు అన్న కన్న తండ్రి వైపు అపనమ్మకంగా చూసింది తుల్యభాగ. తనని ఎంతో గారాబంగా చూసుకునే తన తండ్రి అంత కఠినంగా మాట్లాడుతుంటే ఆమె మనసు విలవిలలాడిపోయింది. నోరులేని అభాగ్యురాలివి. మూగదాన్ని చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎంతో కష్టపడి మన స్థాయి కన్నా ఎంతో తక్కువైనా కూడా మంచి మనసుతో నిన్ను తన కోడలుగా చేసుకుంటానన్న పరాంకుశం కొడుకుని అవమానించావు. ఆ పరాంకుశం నా చెప్పులు తుడవడానికి కూడా పనికిరాడు. మన ఎస్టేట్ వ్యవహారాలు చూసే ఆ మేనేజర్ గాడు నన్ను ఎన్నెన్నేసి మాటలన్నాడో తెలుసా నీ వల్ల? ఎర్రబట్ట కళ్ళతో కూతురు మీదకి వస్తూ అరిచాడు నాగరాజు. తండ్రి తనని కొడతాడేమో అన్న భయంతో ముడుచుకుపోయింది తుల్యభాగ. వుల్ఫ్ భయంకరంగా అరుస్తూ తన కోరపళ్ళని బయటపెట్టి తుల్యభాగకి అడ్డుగా వచ్చి నాగరాజు వైపు కోపంగా చూసింది. ఈ వెధవ కుక్కొకటి! అరుస్తూనే భయంగా వెనక్కి తగ్గాడతను. తుల్యభాగ కనుకొలకల నుంచి బయటికి రాబోయిన కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంది. తను నిస్సహాయరాలు కాదు. తన తప్పులేదు పదే పదే అనుకుంటూ నిలబడింది. ఆమెకి అర్కమాటలు గుర్తొచ్చాయి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి అందమైన గాజు శిల్పాలని చెక్కుతూ సృజనాత్మకతకి కొత్త భాషను చెప్పడమే కాకుండా ఆర్థికంగా నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. అనవసరమైన మాటలని మనసుకు పట్టించుకుని వాటికి విలువ ఇవ్వకు తుల్య. అతను తన ఎదురుగా నిలబడి చెప్పినట్టుగా అనిపించింది ఆమెకి. ఇక నీ ఇష్టంతో నాకు పనిలేదు. ఎవడిని తీసుకువచ్చి నీకు కట్టబెడితే వాడిని చేసుకో. పో నీ గదిలోకి అరిచి ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు నాగరాజవర్మ. ఆమె చాలాసేపు చిత్తరువులా అలానే నిలబడిపోయింది. వుల్ఫ్ మీద చీర కొంగు పట్టుకుని లాగడంతో ఆలోచనలో నుంచి బయటపడి అటు చూసింది. తన అమాయకత్వాన్నంతా కళ్ళల్లో పలికిస్తూ జాలిగా చూసింది వుల్ఫ్. ఆకలిగా ఉందని చెప్పడం అన్నమాట. ఆమె తన బాధల నుంచి బయటపడింది. మోకాళ్ల మీద కూర్చుని వుల్ఫ్ని గాఢంగా కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది తుల్యభాగ. ఆమె చెక్కెల మీదికి జారాయి కన్నీటి చుక్కలు. వెంటనే తుడిచేసుకుంది. ఆత్మగౌరవం అణువణువున నిండి ఉన్న తుల్యభాగ. నేను అస్సలు ఏడవను వుల్ఫ్. అర్క ఏడవకూడదని చెప్పాడు మనసులో అనుకుంటూ వుల్ఫ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని లేచి ఆ మూగజీవి కళ్ళలోకి చూసి నవ్వింది తుల్యభాగ. తన చేత్తో పొట్ట మీద రాసుకుని తల ఆడించింది. ఆకలేస్తోందా అన్నట్టుగా. వుల్ఫ్ 2 సార్లు మురిగింది అవునన్నట్టుగా. వంటగదిలోకి నడిచింది తుల్యభాగ. వుల్ఫ్ హుషారుగా ఆమెని అనుసరించింది. తన నేస్తం నవ్వడంతో తేలికపడ్డ హృదయంతో. ఆ సాయంత్రం చీకట్లు కమ్ముకుంటూ ఉండగా నాగరాజవర్మ డ్రైవర్ అతన్ని వెనక కూర్చోబెట్టుకుని కారులో క్లబ్లో నుంచి మెయిన్ రోడ్ మీదకి దూసుకు వస్తూ సైకిల్ మీద వస్తున్న ఒక కుర్రాడిని ఢీకొట్టాడు. కారు కీచమన్న శబ్దంతో ఆగిపోయింది. సైకిల్ ఒక పక్కకి, ఆ కుర్రాడు ఒక పక్కకి పడ్డారు. ఏమిట్రా గణేష్ ఆ స్పీడు? ఆ సైకిల్ కుర్రాడిదే తప్పైనా కారు వాడిదే తప్పని డబ్బులు గుంజుతారు. జనాలు పోగయ్యే ముందు కార్ని పోనివ్వు అన్నాడు అసహనంగా నాగరాజవర్మ. కార్ని పోనివ్వలేనయ్యగారు. ఆ కుర్రాడు ఎడమ చక్రానికి అడ్డుగా పడ్డాడు. సైకిల్ కార్కి కుడి టైర్కి ముందు పడింది అంటూనే ఏం చెయ్యాలో దిక్కుతోచినట్టుగా అలానే కూర్చున్నాడు డ్రైవర్. అమ్మో అమ్మో, ఈ పెద్ద మనిషి మనవాణ్ణి చంపేశాడు రోయ్, కార్ని చుట్టుముట్టండి. పక్క నుంచి ఎవరో గొంతు చించుకుని అరవడంతో జనాలు పరుగున రాబోయారు. ఒరేయ్ వెర్రినాగన్నా, ఆ కుర్రాడిని కారులో ఎక్కించి ఇక్కడి నుంచి తీసుకుని పోకపోతే చెట్టుకు కట్టేసి కొట్టేలా ఉన్నారు. కారు దిగు టెన్షన్తో అరిచాడు నాగరాజవర్మ. మెరుపు వేగంతో కదిలాడు గణేష్. నాగరాజవర్మ టెన్షన్గా కారు దిగి ఆ కుర్రాడిని చూడబోయాడు. మీరెందుకు దిగారయ్య గారు? వెళ్ళి ప్యాసింజర్ సీట్లో కూర్చోండి చెప్తాను అని అరిచి డ్రైవర్ గణేష్ వేగంగా కారు దగ్గర పడిన కుర్రాడిని లేపి ఈడ్చుకు వచ్చి వెనక సీట్లో కూలేసి తలుపు బలంగా మూసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. సైకిల్ మీద నుంచి దూసుకుపోయింది కారు. వెనక్కి తిరిగి చూశాడు వర్మ. కొంతమంది కుర్రాళ్ళు కారు వెనుక పరుగున రావడం కనిపించి గుండెల మీద చేతిని వేసుకున్నాడు. త్వరగా పోనీరా కసిరాడు డ్రైవర్ని. దూరంగా వచ్చేసామయ్య గారు, కంగారు లేదు. గణేష్ కొద్దిగా రిలాక్స్ అవుతూ అన్నాడు. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు వర్మ.
కుర్రాడికి ఏమైనా అయ్యిందంటావా? నుదురు రుద్దుకుంటూ అన్నాడు వర్మ. లేదయ్యా, భయంతో స్పృహ తప్పి పడిపోయాడంతే, గాభరా పడడానికి ఏమీ లేదు అన్నాడు గణేష్. ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆపి కాస్త సోడా పట్టించి చూడు, ఇక్కడెక్కడైనా దింపేద్దాం అన్నాడు వర్మ. గణేష్ ఏమీ మాట్లాడలేదు. తన యజమాని సంగతి తెలుసు కనుక ఎలాంటి సలహా ఇవ్వలేదతను. మౌనంగా కార్ని ముందుకు పోనిచ్చాడు. వెనక సీట్లో ముడుచుకుని సగం శరీరం సీట్ మీద, సగం శరీరం సీట్కి ముందు పడేసి ఉన్న కుర్రాడు బాధగా మూలుగుతూ సీట్లో అటు ఇటు దొల్లి చిన్నగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. నేను చచ్చిపోయానా? మీరు యమకింకరులా? ఈ మధ్య యమదూతలు ఇలా కారులో వస్తున్నారా? కళ్ళు నిలుముకుంటూ ప్రశ్న మీద ప్రశ్న వేశాడు ఆ కుర్రాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు వర్మ ఆ అబ్బాయిని పరీక్షగా. నున్నగా షేవ్ చేసిన చెంపలు, నునుగు మీసాలు, నుదుటి మీద పడుతున్న ఒత్తైన కేశాలు, చేపపిల్లల్లా మెలిమెలా మెరుస్తున్న కళ్ళు, సమున్నతమైన ఒడ్డు పొడవుతో చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. వర్మ ఆసక్తిగా చూశాడు ఆ కుర్రాడి వైపు. మేము యమభట్లం కాదు, నిన్ను రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం అన్న తన యజమాని వైపు విచిత్రంగా చూసి తల తిప్పుకున్నాడు డ్రైవర్. అతని చూపులను లెక్క చేయలేదు వర్మ. ఆ కుర్రాడి వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగా మీరు చాలా మంచివారండి. ఎవడో డబ్బున్న పొగరబోతూ నా సైకిల్కి అడ్డుగా వచ్చి నన్ను చంపబోయాడు. మీరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. వర్మ వైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు ఆ అబ్బాయి. నీ వయసు ఒక 20 ఏళ్ళు ఉంటుందా అడిగాడు వర్మ. మీరు మరీ అంకుల్, నా వయసు 26. దీప్ రియాల్టర్స్లో సేల్స్ మేనేజర్గా ఉద్యోగం చేసేవాడిని మొన్నటి వరకు. అక్కడ నా టీం లీడర్తో గొడవై మానేశాను అన్నాడు అతను. హా, నిజమా? ఆనందంతో ఉబ్బి తప్పిపోతూ అడిగాడు వర్మ. అతను ఆశ్చర్యంగా చూశాడు వర్మ వైపు. నా ఉద్యోగం పోవడం మీకు అంత ఆనందంగా ఉందా? మొహం గంటు పెట్టుకుని అడిగాడు. అదేం లేదులే అబ్బాయి, నీ పేరేంటి అడిగాడు వర్మ. అర్కా అండి నా పేరు. అమ్మ ఉంది, ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పేది మొన్నటి వరకు. ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో చేర్చాను. ఆ పని మీద వెళ్తుంటేనే దరిద్రుడెవడో కారుతో డాష్ కుట్టాడు. ఆ డ్రైవర్ కాళ్ళు విరిగిపోను, ఆ కారు యజమాని పొట్టలో పురుగులు పడా. తిట్ల దండకం మొదలుపెట్టాడు అర్క. అయ్యో అయ్యో, అంతలేసి మాటలెందుకులే బాబు, వాళ్ల పాపాన వాళ్లే పోతారు అన్నాడు వర్మ ఇబ్బందిగా తన సీట్లో కదులుతూ. మీరు మంచివారు గనక ఇలా అంటున్నారు, కానీ మీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే నన్ను సమర్థించేవారే, పుండా కొరవెదవా అన్నాడు అర్క కణతలు రుద్దుకుంటూ. ఎవరు బాబు అడిగాడు వర్మ. ఇంకెవరు, ఆ డ్రైవర్ గాడు, దగులుబాజీ వెధవా ఎడమ చేత్తో కుడి చేతిని రాసుకుంటూ అన్నాడు అర్క. డ్రైవరేనా బాబు అడిగాడు వర్మ. కాదండి, ఆ కారు యజమాని, వాడి గుడ్లు పెరిగయ్యా అన్నాడు అర్క. ఇప్పుడెవరిని తిడుతున్నావు? ఆ యజమానినేనా నీళ్లు నములుతూ అడిగాడు వర్మ. అబ్బే కాదండి, నన్ను నానా మాటలు అన్నా నా మాజీ టీం లీడర్ని అన్నాడు అర్క. అంతలో కారు నాపాడు గణేష్. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నేను. నన్ను ఇంత గాయపరిచి నా సైకిల్ని నాకు కాకుండా చేసిన ఆ కారు యజమాని దగుల్బాజీ మీద కంప్లైంట్ ఇవ్వాలి. సీరియస్ కన్నా అర్క వైపు కళ్ళు మిటకరించుకుని చూశాడు వర్మ. అబ్బాయి గారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అవి అవసరమా చెప్పండి? మీ దగ్గర నుంచి, ఆ కారు వాళ్ళ నుంచి కూడా డబ్బులు లాగుతారు. అయినా సాక్ష్యం ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాలి కదండి తెలివిగా మాట్లాడాడు డ్రైవర్ గణేష్. ఆ ఏరియాకి దగ్గరే నేను ఉండే పేట. అక్కడ కుర్రాళ్ళందరూ ఎప్పుడూ జంక్షన్ దగ్గరే ఉంటారు. వాళ్ళు కావలసినన్ని సాక్ష్యాలు తెస్తారు అన్నాడు అర్క రఫ్గా. వర్మ గణేష్ వైపు కోపంగా చూసి నోరు మూసుకో అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసి అర్క వైపు తిరిగాడు. ఇదిగో అర్క, నువ్వు ఈ పూటకి మా ఇంట్లో ఉండు. కాస్త రెస్ట్ తీసుకుని రేపు ఉదయం మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మా డాక్టర్ గారు నిన్ను చూసి వెళ్తారు అన్న వర్మ మాటలకి ఆలోచనలో పడ్డాడు అర్క. ఎంత ధైర్యం! పళ్ళు బిగించి కోపంగా అంది అనురాగ తన మీద పడి నేల మీదకి జారిపోయిన కాగితం ముక్కల్ని చూస్తూ. నా ధైర్యం సంగతి నీ మెడలో ఉన్న స్కార్ఫ్ నడుగు చెప్తుంది అన్నాడు సీరియస్గా మిత్ర. నిజానికి అతను ఆమెకి సారీ చెప్పాలని వచ్చాడు. కానీ అనురాగ తనని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేసరికి అతను చేసుకున్న నిర్ణయాన్ని గాలికి వదిలేసి ఆమెని కవ్వించే పనిలో పడ్డాడు. అతని కవ్వింపు 100% విజయం సాధించినట్టుగా అనురాగ పిడికిళ్ళు బిగించింది. నేను ఇంటికి వెళ్ళి మెయిల్ చేస్తాను నా రాజీనామా అంటూ అతన్ని తప్పుకుని వెళ్ళబోయింది. మరొకసారి ఆమె దారికి అడ్డు వచ్చాడతను. నువ్వు ఇంటికి వెళ్తే కదా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. నన్నిక్కడ బంధించుంచడానికి నువ్వు సినిమాల్లో చూపించే విలన్వి కావు కోపంగా అంటూనే అతన్ని దాటుకుని వెళ్ళబోయింది. ఆమె రెక్క పట్టుకుని బలంగా తన వైపుకు లాక్కున్నాడు మిత్ర. నేను ఎంత విలన్నో నిన్న కారులోనే నీకు తెలుసుండాలి అన్నాడు ఒక కనుబొమ్మ పైకెత్తి ఆమె మెడవంపు వైపు డెలిబరేట్గా చూస్తూ.
ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. అతని పెదవుల స్పర్శ గుర్తుకు రాగానే తీయని అలజడి ఒళ్ళంతా పాకిపోయింది. జడివానలో చిగురుటాకులా వణికిపోయింది. అంతలోనే అతను చింపి ముక్కలు చేసిన తన రాజీనామా కవర్ గుర్తొచ్చింది. రోషంతో కళ్ళెత్తి తీక్షణంగా చూసింది. ఈసారి చెయ్యా పని, చెంప పగలగొడతాను అంది కసిగా. ఆహ్వానం నీది, నా తప్పు కాదు అంటూ ఆమెని బలంగా తన చేతుల్లో బంధించి తన పెదవులతో ఆమె పెదవులని మూసేశాడు మిత్ర. కొన్ని క్షణాల పాటు ఆమె స్తబ్దుగా నిలబడిపోయింది. జరుగుతున్నది నమ్మలేనట్టుగా. ఆమె మౌనాన్ని తనకి అనువుగా ఉపయోగించుకున్నాడు మిత్ర. ఆమె పెదవుల మీద తన పెదవులని మృదువుగా వత్తాడు. ఆమె ఊపిరి బిగపట్టడంతో మరింత చొరవ చేసి తన నాలికతో ఆమె కింది పెదవిని సున్నితంగా స్పృశించి ఆమె తేరుకునేలోగా తన పళ్ల మధ్య ఆమె కింది పెదవిని బంధించి సున్నితమైన గాయం చేశాడు. అసంకల్పితంగానే ఆమె అతని వెన్ను చుట్టూ తన చేతులను చుట్టి బలంగా హత్తుకుంది. అవ్వడానికి అది వాళ్ళ రెండో ముద్దైనా టెక్నికల్గా చెప్పాలంటే అది వాళ్ళ తొలి ముద్దు. కొన్ని క్షణాలే గడిచాయో నిమిషాలే గడిచాయో వాళ్ళకి తెలియలేదు. హఠాత్తుగా మిత్ర ఆమెకి దూరం జరిగాడు. ఆఫీస్లో రొమాన్స్ మంచిది కాదు మై డియర్ అసిస్టెంట్. పని ముఖ్యం. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను నువ్వు తేరుకోవడానికి. నా ఛాంబర్కి రా. తలుపు వైపు వెళ్ళబోతూ ఆగాడు. ఆమె వైపు తిరిగాడు. నన్ను వదిలి నాకు చెప్పకుండా పారిపోవాలని ప్రయత్నించి నీ రాజీనామాని మెయిల్ చేయాలని అనుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు చేసినదే 10 మంది మధ్యలోనూ చేస్తాను. మీ అమ్మ నాన్న ఎదురుకుండా అయినా సరే, నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు ముందైనా సరే, గుర్తుపెట్టుకో చెప్పి తలుపు తీసుకుని దర్జాగా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు మిత్ర. అతని వెనకే తలుపు మెత్తగా మూసుకుపోయింది. శిలాప్రతిమలా నిలబడిపోయింది అనురాగ తన క్యాబిన్ మధ్యలో. ముక్కలైన తన రాజీనామా కాగితం ఆమెని వెక్కిరిస్తున్నట్టుగా గదంతా చెల్లాచెదురుగా పడి ఉంది. ఆమె మెల్లగా మోకాళ్ళ మీద వంగి జాగ్రత్తగా వాటిని ఏరి డస్ట్బిన్లో పడేసింది. రాజీనామా చేయడం పిరికివాళ్ల లక్షణం రాగా, నీ బాస్ మహాశయుడు నీ ప్రేమని గుర్తించడు, కానీ నువ్వేదో కట్టుకున్న పెళ్లాల్లాగా వచ్చి ముద్దు పెట్టిపోతున్నాడు. వాడి సంగతి తేల్చేయాలి. మనసులో మాట బయటికి అనుకుంది అనురాగ. ఆమె చూపుడు వేలు తన పెదవులని తడిమింది. ఘాటైన మిత్ర ముద్దు తాలూకా తడి వేలికి తగలగానే నరాలు జివ్వుమన్నాయి ఆమెకి. కానీ మనసంతా ఏదో ఒక అసంతృప్తితో నిండిపోయింది. మిత్ర తన మీద చూపించవలసినది అధికారం కాదు, ప్రేమ. అతని ప్రేమ కావాలి తనకి. ఇలా విలన్లా తనని డామినేట్ చేసే మిత్ర తనకి స్నేహితుడు కాదు, బాస్. బాస్ మిత్రకి బుద్ధి చెప్పి తీరాలి. అనుకోగానే ఆమె మనసులోకి ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రవేశించింది. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎలా బుద్ధి చెప్పబోతోంది అనురాగ బాస్ మిత్రకి? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరొక ముఖ్య విషయం, ఈ ఎపిసోడ్ ముందుగా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అందుబాటులో ఉంటుందండి. మీరు అందరికన్నా ముందు వినాలనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ కావచ్చు. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.